నిజముగా మహిమ ఘనత కర్పుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే కదా. మన్నాను కురిపించినాడంట, బండ నుంచి నీళ్ళు ఇచ్చిన దేవుడు అయి ఉంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాలలో కూడా దేవుడు మన్నాను కురిపించే దేవుడు అయి ఉంటున్నాడు. హల్లెలూయా. మీకు సమృద్ధి లేదా, నేను సమృద్ధి జీవంలోనికి ఆయన నడిపించబోచున్నాడు. వెలుగులోనికి నడిపించే దేవుడు అయి ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే వెలుగుతూ ఉన్నాడో ఆ లైట్ అనేది మన చీకటి బ్రతుకులోనికి రాగానే మనం కూడా వెలుగుగా మార్చబడి ఉంటున్నాము. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కొరకు నువ్వు వాడబడాలి, దేవుని కొరకు నువ్వు మండబడాలి, దేవుని కొరకు నువ్వు ఒక లైట్ గా ఉండాలి. వెలుగుతూ నువ్వు అనేకులను వెలిగించే రీతిగా నీ బ్రతికుండాలి. హల్లెలూయా. ఆరిపోయినట్లు మనమే ఉంటే మనము బ్రతికించగలుగుతామా? బ్రతికించలేము. కాబట్టి నేను ఈ క్షణం నాకు చెప్పాల్సింది ఏమనుకుంటున్నానంటే, దేవుని కొరకు మనం వెలగాలి, అనేకులను మనము వెలిగిస్తూ ఉండాలి. హల్లెలూయా.